ఫ్రెండ్స్, చాలామందికి ఈ సిజీసి ఎంపీపీ కానీ అలాగే సిజీసి ఎంపీపీ తీసుకుంటే దాంట్లో ఎన్ని ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, అలాగే మనకి లెవెల్ ఇన్కమ్ ఏంటి, అలాగే గిఫ్ట్ రావాలంటే ఏం చేయాలి, షేర్లు ఎన్ని వస్తాయి, ఇట్లాంటి ప్రతిదానికి కూడా చాలా డౌట్స్గా వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. జాగ్రత్త చూడండి. ఈ వీడియోలో మీకు ఏం చెప్తానంటే సిజీసి ప్లాన్స్ అసలు ఎన్ని ఉన్నాయి, ఏ ప్లాన్ తీసుకుంటే ఎన్ని షేర్లు వస్తాయి, ఏ ప్లాన్కి ఎంతెంత ఐఎస్డిటీ వాడాలి, ఎంత ఐఎన్ఆర్ వాడాలి, అలాగే ఎంపీపీ మన కింద లింక్ కనుక ఎవరికైనా ఇస్తే ఆ ఫస్ట్ లెవెల్లో ఎంతమంది చేస్తే ఎన్ని షేర్లు వస్తాయి, సెకండ్ లెవెల్లో ఎంతమంది చేస్తే ఎన్ని షేర్లు వస్తాయి, థర్డ్ లెవెల్లో ఎంతమంది చేస్తే ఎన్ని షేర్లు వస్తాయి, అలాగే ఐఎన్ఆర్ ఇన్కమ్ కూడా ఉంది, లెవెల్ ఇన్కమ్ అది కూడా ఎంత వస్తుంది. ఇవన్నీ ముఖ్యమైన విషయాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరికి చూడండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకే టాపిక్లోకి వెళ్ళిపోతే, దీంట్లో మనకి మొన్న జూమ్లో చెప్పారు డాడీ, సిజీసీలో మొత్తం 3 ప్లాన్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ది 30,000, తర్వాత 60,000, తర్వాతది 1,00,000. ఈ 30,000 ప్లాన్ తీసుకుంటే మనకి ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ మనకి సిజీసి కాయిన్స్ 30 కాయిన్స్ వస్తాయి 30,000కి. అయితే ఈ సిజీసి కాయిన్స్ 30 కాయిన్స్లో 15 కాయిన్స్ మనం ఎక్స్చేంజ్లో అమ్మేసుకోవచ్చు అప్పటికప్పుడే. 27న అది లాంచ్ అవుతుంది సిజీసి కాయిన్, అప్పుడే అమ్మేసుకోవచ్చు. మిగతా 15 కాయిన్స్ ఏమవుతాయి అంటే ఎక్స్చేంజ్లోనే స్టేకింగ్లో ఉంటాయి. అవి 6 months అయిన తర్వాత ఆ 15 కాయిన్స్ మళ్ళీ డబుల్ అయ్యి 30 కాయిన్స్ అవుతాయి. అప్పుడు మీరు ఎంత రేటు ఉంటే అంత రేటుతో ఆ 30 కాయిన్స్ కూడా అమ్మేసుకోవచ్చు. సో ఈ విధంగా 30,000 పెట్టి తీసుకున్నందుకు మీకు 30 కాయిన్స్ వస్తాయి. ఈ విధంగా ప్లస్ ఒక షేర్ అనేది మీకు కంపెనీ షేర్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? దీంట్లో ఈ 30,000లో మనకి డాడీ ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటంటే, గుడ్ న్యూస్ ఏంటంటే, ఐఎస్డిటీ 40%, ఐఎన్ఆర్ 60%. అంటే 30,000లో 12,000 రూపీస్ మనకి వర్త్ ఐఎస్డిటీ పెట్టుకోవచ్చు. మిగతా 18,000 ఐఎన్ఆర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు 12,000 ఐఎస్డిటీ అంటే ఎన్ని పడుతుంది మనకి? 120 ఐఎస్డిటీలు పడతాయి. అంటే 120 ఐఎస్డిటీలు ప్లస్ 18,000 పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐఎస్డిటీలు 120 లేవు, 100 ఉన్నాయి, 50 ఉన్నాయి, అవే పెట్టుకోండి. ఒక్కొక్కటి 100 రూపాయలు వేసుకుని చొప్పున వేసుకోండి. ఇప్పుడు 50 ఉన్నాయనుకోండి మీ దగ్గర, 50 ఉండి ఎంత? 5,000 ప్లస్ ఆ 30,000లో 5,000 లెస్ చేస్తే ఎంత పెట్టాలి? ఐఎన్ఆర్ 25,000. అలా మీ దగ్గర ఎన్ని ఐఎస్డిటీలు ఉన్నా సరే అలా వాడుకోవచ్చు. మ్యాక్సిమం ఎంత వాడుకోవాలి అంటే 40%, 120 ఐఎస్డిటీలు అన్నమాట. మీ దగ్గర ఒక్క ఐఎస్డిటీ ఉన్నా సరే 100 రూపాయల కింద క్యాలిక్యులేట్ చేస్తుంది. రిమైనింగ్ అమౌంట్ పెట్టుకోవాలన్నమాట. 30,000లో రిమైనింగ్ ఏదైతే ఉందో అది అమౌంట్ పెట్టుకోవాలి. మ్యాక్సిమం ఎంత పెట్టగలం అంటే 40%. అంటే 120 పెట్టుకుంటే మీ దగ్గర క్లియర్గా 12,000 సరిపోతుంది. అక్కడ 18,000 పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ప్లాన్ వచ్చేప్పటికి 60,000ది. 60,000కి వచ్చేటప్పటికి దాంట్లో మీకు 60 సిజీసి కాయిన్స్ వస్తాయి. దాంట్లో 30 సిజీసి కాయిన్స్ మనం ఎక్స్చేంజ్లో అప్పటికప్పుడు 27 దగ్గర అమ్మేసుకోవచ్చు. మిగతా 30 కాయిన్స్ ఏమవుతాయంటే స్టేకింగ్కి వెళ్ళిపోతే అవి 6 months తర్వాత మనకి డబుల్ అవ్వడం జరుగుతుంది. అంటే మళ్ళీ 60 కాయిన్స్గా అవి అవుతాయి. 30 + 30 60 అవుతాయి. ఆ 60 కాయిన్స్ మీరు అప్పుడున్న రేటుకి అమ్మేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 60,000 పెట్టి మీరు తీసుకుంటే మీకు ఎన్ని షేర్లు వస్తాయంటే 2 షేర్లు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, 2 షేర్లు వస్తాయి. ఇప్పుడు ఈ 60,000లో ఐఎస్డిటీ ఎంత వాడాలి? అది కూడా అంతే, 40%. 40% అంటే ఎంత? 24,000. 24,000 వర్త్ ఆఫ్ ఐఎస్డిటీ మీరు మ్యాక్సిమం పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మీ రిమైనింగ్ 36,000 మీరు ఐఎన్ఆర్ పెట్టుకోవాలి. ఈ 24,000లో 24,000 మ్యాక్సిమం, మినిమం ఎంతైనా ఐఎస్డిటీ ఉంటే మీరు దీంట్లో పెట్టేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఆ విధంగా ఇది ఉంటుంది. అంటే 240 ఐఎస్డిటీ మీ దగ్గర ఉండాలన్నమాట. మ్యాక్సిమం తక్కువే ఉన్నాయి మీ దగ్గర, అవి పెట్టేసుకుని రిమైనింగ్ అమౌంట్ 60,000లో లెస్ చేసుకుని మిగతాది ఐఎన్ఆర్ పెట్టుకోండి. మ్యాక్సిమం ఎంత పెట్టుకోవాలంటే 40%, 240 ఐఎస్డిటీ, రిమైనింగ్ 36,000 ఐఎన్ఆర్ పెట్టుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఆ తర్వాత వచ్చేటప్పటికి 1,00,000 వచ్చేటప్పటికి మీకు 100 సిజీసి కాయిన్స్ వస్తాయి. 50 సిజీసి కాయిన్స్ తీసుకెళ్ళి మీరు ఎక్స్చేంజ్లో అప్పటికప్పుడు 27 దగ్గర అమ్మేసుకోవచ్చు. ఇంకా 50 సిజీసి కాయిన్స్ మీకు ఎక్స్చేంజ్లో స్టేకింగ్లో ఉంటాయి. 6 months తర్వాత అవి 50 + 50 100 అవుతాయి.
వాటిని అప్పుడున్న రేటుకి అమ్మేసుకోవచ్చు. అయితే ఈ 1 lakh తీసుకుంటే మీకు ఎన్ని షేర్లు వస్తాయి అంటే 3 షేర్స్ వస్తాయి. 3 షేర్స్. దీంట్లో మనం ఐఎస్డిటీ ఎంత పెట్టుకోవాలి? 20% పెట్టుకోవాలి. 20% అంటే ఎంత? 20,000. మిగతా రిమైనింగ్ 80,000 కూడా ఐఎన్ఆర్ పెట్టుకోవాలి. ఈ 20,000లో మ్యాక్సిమం 20,000 అంటే ఎన్ని కాయిన్స్? 200 కాయిన్స్ అనమాట. 200 కాయిన్స్ మీ దగ్గర ఐఎస్డిటీ పెట్టుకుంటారు. మిగతా రిమైనింగ్ 80,000 మీరు ఐఎన్ఆర్ పెట్టుకుంటారు. అయితే ఈ 200 ఐఎస్డిటీలో మ్యాక్సిమం అంతా మినిమం మీ దగ్గర ఎంత ఉంటే అంత వాడుకోండి. అంటే 100 ఉన్నాయి మీ దగ్గర అనుకోండి. 100 ఐఎస్డిటీ పెట్టుకుంటారు. అంటే ఎంత పెట్టండి? 100 × 100 10,000 ఐఎస్డిటీ మీ దగ్గర ఐఎస్డిటీ రూపంలో ఉన్నట్టు మిగతా 90,000 మీరు పెట్టుకోవాలి. మ్యాక్సిమం ఎంత పెట్టగలరు అంటే 200 ఐఎస్డిటీ అది పెట్టుకుని రిమైనింగ్ క్యాష్ పెట్టుకుంటారు అనమాట. ఈ విధంగా చేస్తే మీకు 3 షేర్స్ వస్తాయి అనమాట దీంట్లో. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఉన్నవి 3 ప్లాన్స్. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ బి. 30,000, 60,000, 1 lakh తీసుకుంటే ఎన్ని షేర్స్ మీకు వస్తాయో క్లియర్గా చెప్పాను. ఇప్పుడు మీరు తీసుకుంటే ఏదో ఒక ప్లాన్ దీంట్లో తీసుకుంటే మీకు పైన సూచించినట్టుగా సిజీజీ ఎంపీపీ రెఫరల్ లింక్ అనేది ఉంది కదా, అలా మీకు ఒక లింక్ రావడం జరుగుతుంది. ఆ రెఫరల్ లింక్ కనుక మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి ఇస్తే కనుక మీకు బెనిఫిట్ ఏంటి అంటే, చూడండి, ఫస్ట్ 30,000 మీరు ఎవరికైనా ఇచ్చారే అనుకోండి, దెన్ మనకి ఒక పాయింట్ రావడం జరుగుతుంది. 60,000 మీరు ఎవరికైనా ఇచ్చారనుకోండి, మీ కింద మీకు 2 పాయింట్స్ రావడం జరుగుతుంది. 1 lakh ఎవరికైనా ఇచ్చారనుకోండి, మీ కింద 3 పాయింట్స్ రావడం జరుగుతుంది మీకు. అది ఫస్ట్ లెవెల్ అయినా, సెకండ్ లెవెల్ అయినా, థర్డ్ లెవెల్ అయినా, ఏ లెవెల్తో సంబంధం లేదు. 30,000 పెట్టి మీరు ఎవరన్నా లింక్ ఇచ్చి మీరు జాయిన్ చేస్తే మీకు 1 పాయింట్ వస్తుంది. 60,000 పెట్టి మీరు ఎవరికైనా జాయిన్ చేస్తే 2 పాయింట్స్ వస్తాయి. 1 lakh పెట్టి ఎవరన్నా మీరు కింద జాయిన్ చేస్తే మీకు 3 పాయింట్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లెవెల్లో మీరు 8 పాయింట్స్ సంపాదించుకోవాలి. అంటే 8 పాయింట్స్ అంటే ఎలా అయినా జాయిన్ చేయొచ్చు మీరు. 1 lakh 3 పాయింట్స్, 60,000 2 చూశారనుకోండి, అంటే ఇద్దరిని జాయిన్ చేశారనుకోండి, 2 రోజులు 4, 4 3 7, అప్పుడు 30,000 ఒకటి జాయిన్ చేస్తే సరిపోతుంది. లేదా 30,000 8 మెంబర్స్ ఉన్నారు నాకు, సో అనుకోండి 8 మెంబర్స్ని జాయిన్ చేసేయండి, 8 పాయింట్స్ వస్తాయి. అలాగే ఫస్ట్ లెవెల్లో మీరు ఎలా అయినా జాయిన్ అవ్వండి, ఎలా అయినా చేయండి, 8 పాయింట్స్ కంప్లీట్ అవ్వాలి. అలా 8 పాయింట్స్ కంప్లీట్ అయితే మీకు మళ్ళీ అదనంగా ఒక షేర్ రావడం జరుగుతుంది. అలాగే సెకండ్ లెవెల్లో 24 పాయింట్స్ కంప్లీట్ చేసేస్తే, 24 పాయింట్స్ మీరు అయినా చేయొచ్చు. 60,000 వాళ్ళని 12 మెంబర్స్ని జాయిన్ చేస్తారు అనుకోండి, దాన్ని మీకు ఎన్ని వస్తాయి? 12 × 2 24 పాయింట్స్. అలాగే 1 lakh పాయింట్స్ 1 lakh వాళ్ళని ఒక 8 మందిని జాయిన్ చేసాను, 8 3 24, 24 పాయింట్స్. మీరు ఎట్టైనా జాయిన్ చేసుకోండి, నో ప్రాబ్లం. సెకండ్ లెవెల్లో 24 పాయింట్స్ కంప్లీట్ అయితే మీకు అదనంగా 2 షేర్లు రావడం జరుగుతుంది. అలాగే థర్డ్ లెవెల్లో 72 పాయింట్స్ కంప్లీట్ చేసేస్తే మీకు అదనంగా 5 షేర్స్ రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా ఫస్ట్ లెవెల్ 8, సెకండ్ లెవెల్ 24, థర్డ్ లెవెల్ 72. ఫస్ట్ లెవెల్ నుంచి 8 పాయింట్స్ కంప్లీట్ చేస్తే 1 షేరు, 24 పాయింట్స్ సెకండ్ లెవెల్ కంప్లీట్ చేస్తే 2 షేర్స్, థర్డ్ లెవెల్లో 72 పాయింట్స్ కంప్లీట్ చేసేస్తే 5 షేర్స్ వస్తాయి అన్నమాట. ఇవి కాకుండా ఫస్ట్ లెవెల్లో మీరు ఎంతమందిని జాయిన్ చేసుకుంటారో ఏంటంటే అనవసరం. చేరిన ప్రతి పర్సన్ నుంచి మీకు ఐఎన్ఆర్ ఇన్కమ్ 1,500 మళ్ళీ రావడం జరుగుతుంది. సెకండ్ లెవెల్లో మీరు ఎంతమందిని జాయిన్ చేసుకుంటారు? 30, 60, 1 lakh ఏదైనా కానివ్వండి, ఒక పర్సన్ దగ్గర నుంచి మీరు జాయిన్ చేసుకుంటే మీకు 300. అలాగే థర్డ్ లెవెల్ నుంచి కూడా 300. ఫస్ట్ లెవెల్ నుంచి ఐఎన్ఆర్ 1,500 వస్తుంది. సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ నుంచి మీకు 300 ఐఎన్ఆర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా ఎవరైతే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ 3 లెవెల్స్ కంప్లీట్ చేసేసుకుంటారో వాళ్ళకి కంపెనీ ఇచ్చిన బెనిఫిట్ ఏంటంటే, రేపు మన ఇండస్ట్రీ స్టార్ట్ చేసేటప్పుడు భూమి పూజకి మనని ఇన్వైట్ చేస్తారు. ప్లస్ మీకు ఈవీ బైక్ 150 kmది ఆ రోజే అక్కడే మీకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకి బెనిఫిట్. ఇంతే కాకుండా ఇంకొక 2 పాయింట్స్ ఏంటంటే, ఎవరైతే ఈ 3 లెవెల్స్ కంప్లీట్ చేసేసుకుని అదనంగా మీరు అంతకుముందు ఏదైనా గిఫ్ట్ క్యూలైఫ్లో కానీ, కిబోలో కానీ, సన్ రైజ్కి రావడం కానీ, ఇలాగ ఏదైనా గిఫ్ట్ ఆల్రెడీ పొంది వైజాగ్ వచ్చిన వాళ్ళైతే వాళ్ళకి గిఫ్ట్గా ఇంకో 5 షేర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మంచి ఆఫర్ అది, ఇటువైపు వదిలిపెట్టద్దు. అలాగే ఈ భూమి పూజకి ఈ 3 లెవెల్స్ కంప్లీట్ చేసుకునేది అందరికీ అవకాశం లేదు. ఒక ఫస్ట్ 300 మెంబర్స్ మాత్రమే ఆ భూమి పూజకి రావడం జరుగుతుంది. సో 300 మెంబర్స్కి మాత్రమే అక్కడ అవకాశం. 3 లెవెల్స్ కంప్లీట్ చేసుకుని 300 మెంబర్స్ అక్కడ భూమి పూజకి రావడం జరుగుతుంది.
ఇక్కడ డాడీ ఇచ్చిన ఇంకో ఆఫర్ ఏంటంటే, ఎవరైతే 3 లెవెల్స్ కంప్లీట్ చేసుకున్న ఫస్ట్ 25 మంది ఉంటారో వాళ్ళకి ఇంకో 5 షేర్స్ అదనంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్. సో ఎంత బెనిఫిట్ అంటే 3 లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటే మనకి మొత్తం 8 షేర్స్ వస్తాయి. ఫస్ట్ లెవెల్ 8 పాయింట్స్ నుంచి ఒకటి, సెకండ్ లెవెల్ 24 పాయింట్స్ నుంచి కంప్లీట్ చేసే 2 పాయింట్స్ 2 షేర్స్, అండ్ థర్డ్ లెవెల్ నుంచి 5 షేర్స్ వస్తున్నాయి కదా 72 కంప్లీట్ చేస్తే. ఇవి కాకుండా ఈ 3 లెవెల్స్ కంప్లీట్ చేసేసుకుని ఆల్రెడీ అంతకుముందు విన్ అయి ఉన్నవాళ్ళు అనుకోండి మీరు ఏదన్నా, అప్పుడు మీకు ఎన్ని ఇస్తున్నారు 5 షేర్స్, 5 + 8 13. ఇది కాకుండా మీరు ఫస్ట్ 25లో మీరు ఉండి ఫాస్ట్ మీద జాయిన్ చేసే లెవెల్స్ 3 లెవెల్స్ కంప్లీట్ చేస్తే ఇంకో 5 షేర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 18 షేర్స్ అక్కడ వస్తాయి అన్నమాట. ఇవి కాకుండా మనకి ఐఎన్ఆర్ లెవెల్ ఇన్కమ్ కూడా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి తీసుకుంటే ఏమొస్తాయి మనకి, అలాగే మనం ఎవరన్నా జాయిన్ చేసుకుంటే కూడా ఏమొస్తాయని క్లియర్గా చెప్పాను. ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మీకు ఐహెచ్డిటి 30,000 ఇన్కమ్ అమౌంట్లో ఐహెచ్డిటి 40% ఉంది కదా, మిగతా రిమైనింగ్ 60% ఐఎన్ఆర్ కదా. ఈ 120 హెచ్డిటి ఏదైతే ఉందో, లేదా మీరు పెట్టదలుచుకున్న హెచ్డిటి ఏదైతే ఉందో దాన్ని ఎక్స్చేంజ్ నుంచి స్కై ఇండియాకి పంపించుకుంటాం ఎట్లాగనేది కూడా నేను మీకు చెప్తాను. అది కూడా చేస్తాను మీకు. సో ఐహెచ్డిటిని రెడీగా ఉంచుకోండి, ప్లస్ ఐఎన్ఆర్ని రెడీగా ఉంచుకుంటే మనం ఎలా యాక్టివేషన్ చేసుకోవాలని కూడా నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.